తనదైన శైలిలో బుల్లితెరపై యాంకర్గా రాణించింది లాస్య. తన యాంకరింగ్తో అనేక మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒకప్పుడు యాంకర్గా అదరగొట్టిన లాస్య ముఖ్యంగా చీమ, ఏనుగు జోక్స్తో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్కి దూరంగా ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయి మళ్ళీ గుర్తింపు తెచ్చుకుంది. పలు వీడియోస్తో సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తుంది. తనదైన స్టైల్లో చలాకీగా మాట్లాడుతూ వాగుడు కాయిగా పేరు తెచ్చుకుంది. ఇక యాంకర్ రవి, లాస్య జోడీకి మామూలు రెస్పాన్స్ లేదు. యాంకరింగ్లో వీరిద్దరి జోడీ మోస్ట్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. యాంకరింగ్లో ఎవరూ తెచ్చుకున్నంత గుర్తింపును యాంకర్ లాస్య రవి జోడీ సంపాదించుకుంది. బుల్లితెరపై స్టార్ యాంకర్స్గా కొనసాగుతున్న అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటి వాళ్ళతో సహా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ లాస్య. ముఖ్యంగా తన అమాయకత్వంతో చీమ, ఏనుగు జోక్స్ చెప్పి సంథింగ్ స్పెషల్ అంటూ క్యూట్గా అందరినీ నవ్వించేది. చురుకైన యాటిట్యూడ్తో, చలాకీ మాటలతో బుల్లితెరపై ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. యాంకరింగ్ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో కెరీర్కి దూరమైంది లాస్య. ఆమె యాంకరింగ్ మానేయడానికి అనేక రూమర్స్ వినిపించాయి. వాటన్నింటినీ యాంకర్ లాస్య సైతం ఖండించింది. తాను యాంకరింగ్ మానేయడానికి గల కారణాలను పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే యాంకర్ లాస్యకు రవికి మనస్పర్ధలు వచ్చినట్లు, అందుకే టీవీ షోలు మానేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. యాంకరింగ్ తర్వాత లాస్య బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్తో బుల్లితెరపై మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్లో ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన లాస్య తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. హౌస్లో వంటగదికే పరిమితమైన లాస్య అంతగా రాణించలేకపోయింది. అలాగే కొన్నిసార్లు కొంతమేర నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. ఈ సీజన్లోనే తన ప్రేమ, పెళ్లికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు కూడా బయటపెట్టి షాక్ ఇచ్చింది. కానీ బిగ్ బాస్ హౌస్ను తొందరలోనే విడిచిపెట్టి వెళ్ళింది. బిగ్ బాస్ షో తర్వాత లాస్య టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి రకరకాల వీడియోలతో అలరిస్తూ వచ్చింది యాంకర్ లాస్య. అయితే ఇటీవల తాను 2వ గర్భం దాల్చినట్లు కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే లాస్య రాజ్ తరుణ్తో ఎఫ్ఐఆర్కి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న కుర్ర హీరో రాజ్ తరుణ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్ కలిగిన ఈయన 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటికీ హీరోగా అనేక సినిమాలు చేస్తున్నాడు. ఈయన తొలిసారి తన ప్రేమాయణ గురించి చెప్పారు. ముఖ్యంగా తనకు యాంకర్ లాస్యతో ఉన్న ఎఫ్ఐఆర్ గురించి క్లారిటీ ఇచ్చారు. తొలి చిత్రం విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ నిలవగా ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి రాజ్ తరుణ్కు. ముఖ్యంగా సినిమా చూపిస్తా మామ, కుమారి 21F, సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఈడో రకం ఆడో రకం, మజ్ను, నానా, నేను నా బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, బెలూన్ వంటి అనేక సినిమాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇవి మాత్రమే కాకుండా రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరై బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, మనుచరిత్ర, నా సామిరంగా వంటి సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఇలా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం అడపాదడపా ఏదో సినిమా చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఈయన తన 3వ సినిమా చేస్తున్న సమయంలోనే ఎఫ్ఐఆర్లకు సంబంధించి రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ కుర్రాడు ఓ తెలుగు యాంకర్తో లవ్ ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఒకరి కోసం ఒకరు చనిపోవాలని కూడా అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇంతకాలం తర్వాత రాజ్ తరుణ్ ఈ విషయంపై స్పందించాడు. అసలు తనకు యాంకర్ లాస్య అంటే ఎవరో కూడా తెలియదని, కానీ తనకు ఆమెతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు వార్తలు వచ్చినప్పుడు చాలా నవ్వొచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే ఆమెతో కలిసి తాను దిగిన ఫోటో చూసి ఆ థంబ్నెయిల్స్ చూసి షాక్ అయ్యానని, అసలు ఆ ఫోటో తాను ఆమెతో ఎప్పుడు దిగానో తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా రీసెర్చ్ చేస్తుండగానే తాను కుమారి 21F సినిమా ఆడియో లాంచ్ రోజు దిగిన ఫోటో అని అర్థమైందన్నట్టు తెలిపాడు. అయితే మధ్యలో ఇంకో వ్యక్తి ఉండగా ఆయనను కట్ చేసి తామిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించారని రాజ్ తరుణ్ వివరించాడు. లాస్య కనీసం తనకు పరిచయం కూడా లేదని, ఆమె ఎవరు ఏంటనేది కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు. అలాంటిది ఇలాంటి వార్తలపై తాను ఎలా స్పందించాలో తెలియక ఊరుకున్నానని వివరించాడు. అంతేకాకుండా కనీసం ఆమె తన స్నేహితురాలు అయినా, పరిచయం ఉన్నా ఆ విషయమే చెప్పేవాడిని, కానీ ఆమె ఎవరో కూడా తెలియకుండా ఏమని క్లారిటీ ఇవ్వాలో అర్థం కాలేదని వివరించాడు.
తనకు గతంలో ఓ బ్రేకప్ స్టోరీ ఉందని, సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నట్లు చెప్పిన రాజ్ తరుణ్ లాస్యతో మాత్రం తనకు పరిచయం కూడా లేదని మరోసారి వివరించాడు. లాస్యతో పెళ్లి అనే రూమర్ బయటకు వచ్చినప్పుడు తాను ఎంత ఇబ్బంది పడింది కూడా వివరించాడు. ఆ సమయంలో తన స్నేహితులు కూడా ఈ రూమర్ నిజమని నమ్మి తనకు ఫోన్ చేసినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు. లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లికు తాము సాయం చేస్తామని కూడా కొందరు స్నేహితులు ఫోన్ చేసినట్లు అతను వివరించాడు. అందరికీ ఈ వార్త అబద్ధమని అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బంది అయిందని రాజ్ తరుణ్ అన్నాడు. ఈ వార్త నిప్పు లేకుండా వచ్చిన పొగలాంటిదని రాజ్ తరుణ్ వివరించాడు. లాస్యను తాను ఒకసారి మాత్రమే కుమారి 21F ఆడియో వేడుకలో కలిశానని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఆ వేడుకలో తీసిన సెల్ఫీనే ఈ ప్రచారానికి కారణమైందని అతను వివరించాడు. ఇక లాస్య కూడా దీనిపై స్పందిస్తూ, నేను రాజ్ తరుణ్తో ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. నేను ఆడియో వేడుకలకు యాంకరింగ్ చేస్తుంటా. అలా చాలామంది హీరోల్ని కలిసా. మరి రాజ్ తరుణ్తోనే ఎందుకు లింక్ పెట్టారో అర్థం కాలేదు. ఒక ఆడియో వేడుకలో నేను రాజ్ తరుణ్తో సెల్ఫీ తీసుకున్నా. అయితే ఆ ఫోటోలో రాజ్ తరుణ్తో పాటు నేను, సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. అయితే ఆ ఫోటోలో నోయల్ను కట్ చేసి మా ఇద్దరి ఫోటో పెట్టి రూమర్ పుట్టించారు. ఆ రోజు రాజ్ తరుణ్తో సెల్ఫీ తీసుకోవడమే తప్పైందనుకున్నా. యాంకర్ రవితోనూ నన్ను లింకప్ చేశారు. మేమిద్దరం షోస్ చేశాం కాబట్టి అలాంటి వార్తలు రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ రాజ్ తరుణ్తో పెళ్లి అని ఎందుకు రాశారో తెలియదు. మా ఇద్దరికి అసలే పరిచయం కూడా లేదు అంటూ లాస్య స్పష్టం చేసింది. మొత్తానికి రాజ్ తరుణ్ లాస్య ఎఫ్ఐఆర్కి సంబంధించిన వార్త అయితే ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక దానిపై వారు ఇచ్చిన వివరణతో జనాలకి అసలు విషయం ఏంటో అర్థమైపోయే ఉంటుంది.